హలో గైస్, ఎరాడ బీచ్ వైజాగ్ హైలైట్స్ అయితే చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. అటు ఇటు చెట్లతో గ్రీన్ కలర్లో రోడ్వే హైలైట్ ఉంటుంది. అండ్ ఒక కొండ ఎక్కి వెళ్ళాలన్నమాట ఎరాడ బీచ్కి. బీచ్ వ్యూ పాయింట్ ఇది. యాక్చువల్లీ కొండపైన ఉన్నా, ఇంకెళ్తున్నా నేను. మీకు చెట్ల మధ్యన ఒక టెంపుల్ ఉంది చూడండి, పాతగా పురాతనంగా కనిపిస్తుంది. బీచ్ నుంచి వ్యూ పాయింట్ అనమాట. మనం కొండపై నుంచి ఇక్కడ నుంచి చూడొచ్చు బీచ్ని మంచిగా. ఇట్లా గ్రీనరీ, ఇటు పక్క కొండ అటుపక్క కొండ, మధ్యలో చూస్తే బీచ్ బ్లూ కలర్లో హైలైట్ ఉంటుంది. వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లేయింగ్ పార్క్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్లో నైట్ స్టేకి ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతకుముందు ఇవేవి లేవు, కొత్తగా ఇవి అరేంజ్ చేశారు. అండ్ బీచ్ ఎంట్రన్స్ ఇది చూడండి, తాటి చెట్లతో ఒక ఆసమ్ లుక్ అనమాట. ఎరాడ బీచ్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఇది వైజాగ్ గోవా అని చెప్పొచ్చు. హిల్స్ కానీ ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లు, బీచ్ కానీ గోవా తలపించేటట్టు ఉంటాయి అన్నమాట. విండ్ అయితే హెవీగా ఉంది. చాలామంది విజిటర్స్ ఇక్కడికి వచ్చారనమాట. ఈవెన్ అతను కూడా బెంగాల్ నుంచి వచ్చారు చూడడానికి ఈ ఫ్యామిలీతో. ఇక్కడ తినడానికి ఇప్పుడు కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి చూడండి. ఎక్కడి నుంచి తీసుకొస్తారేంటి మామిడికాయలు. వాళ్ళు చాలామంది విజిటర్స్ వచ్చారు, చూసారు కదా. టూరిస్ట్ బస్సెస్ ఇక్కడ నుంచి సరుకులు ఒడ్డుకి తెస్తాయి అన్నమాట. అది పెద్ద బోట్, తెలుసు కదా. ఇది కూడా ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హార్బర్, వైజాగ్ హార్బర్ పోర్ట్ ఏరియా. బిగ్ బోట్ అక్కడ ఉంది. బీచ్ అయితే హైలైట్ ఉంటుంది, ఎరాడ బీచ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇన్ వైజాగ్ అనమాట. ఈసారి కానీ ఎప్పుడైనా వస్తే ఎరాడ బీచ్ని మీరు విజిట్ చేయడం మర్చిపోవద్దు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగోండి చూడండి, టైడ్స్ కానీ బ్లూ వాటర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ కొండలు ఇవి హైలైట్ అసలు, చూశారు కదా. ఈ బీచ్కి ఇదే అందం, చుట్టూ కొండలే ఉంటాయి. ఒక సైడ్ కొండలు, ఇంకో సైడ్ బీచ్. ఇక్కడ తక్కువ మంది క్రౌడ్ ఉంటుంది కాబట్టి వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ అవుతుంటాయి. పెద్ద బీచ్ క్రౌడ్ తక్కువ. ఆర్కే బీచ్లో ఉన్నంత క్రౌడ్ అయితే ఇక్కడ ఉండదు. సో వెడ్డింగ్ షూట్స్ కానీ చాలామంది వస్తుంటారు ఇక్కడ. మనం అటు సైడ్ ట్రై చేద్దాం ఒకసారి వెళ్ళి. పోలీసెస్ ఉంటే అటు వెళ్ళించేవాళ్ళు కదా, లాస్ట్ చాలాసార్లు వచ్చిన. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. రాక్స్ పైన నడుచుకుంటూ వెళ్తున్నా. పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి. షూస్ కొద్దిగా పర్లేదు, డేంజరస్ ఉన్నాయి. నాయన కరెక్టాలు ఎక్కడి వరకు వస్తున్నాయి, కెమెరా తడుస్తుంది. ట్రై చూసారు కదా ఈ బీచ్. చూడండి వాటర్ ఎక్కడికి వచ్చి పాలలో ఎంత తెల్లగా మెరుస్తుంది మొత్తం. చాలామంది విజిటర్స్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ వ్యూ పాయింట్ని అయితే. రాక్స్ పైన మీరు చూడొచ్చు. నేనైతే తడిస్తే మళ్ళీ బట్టలు ఉక్కాలి, అందుకే రిస్క్ చేయను. వాటర్లో చిన్న చిన్న చేపలు తిరుగుతున్నాయి. ఈ రాళ్ళ మధ్యన సమ్ వాటర్ ఇరుక్కుపోయింది. ఈ హోల్లో ఏదో ఉంది. రాక్స్ పైన టైడ్స్ తూలేటప్పుడు భలే అందంగా ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సైడ్కి కొండ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ రావాలని నేను ఎప్పుడు చూస్తుండే. కాకపోతే ఎప్పుడు అక్కడ పోలీసులు ఉంటుండే, వెళ్ళించేవాళ్ళు కదా. ఫస్ట్ టైం మధ్యాహ్నం రావడం ఎవరు లేరు. లక్కీగా అయితే ఇటు వస్తున్నా.
కనీసం ఈ బీచ్ సాయిల్ ముట్టించాలి కాదు, ఆ పైనుంచే చూడాలంట. అట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ టూరిజం పెరిగింది. వావ్, ఇక్కడ బోటు బ్లాక్ శాండ్ని స్ప్రే చేస్తుంది. ఎందుకంటే బీచ్ ఉంది కదా, కెరటాల తాకిడికి కొద్దిగా తరుగుతుంది అనమాట. ఆ శాండ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో కొద్దిగా బీచ్ గట్టిపడాలని చెప్పేసి ఈ బ్లాక్ శాండ్ని స్ప్రే చేస్తున్నారు. ఈ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, బోట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫిషింగ్ బోట్స్ ఏవి వెళ్ళినట్టు ఉన్నాయి, ఇక్కడే అన్నీ పడి ఉన్నాయి మొత్తం. అసలు ఈ వ్యూ పాయింట్కి రావాలని చాలాసార్లు ట్రై చేసిన. చెప్పాను కదా ఇందాక, పోలీసెస్ వల్ల వాళ్ళు అదొక రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి పాసిబుల్ అయింది. ఈ బీచ్లో అదంతా సూపర్ ఉందన్నమాట, హైలైట్ వస్తుంది. ఎప్పుడైనా వైజాగ్ వస్తే ట్రిప్లో ఈ పాయింట్కి ఈ వ్యూ పాయింట్కి రావడం మర్చిపోవద్దు. ఈ రాక్ పైన అసలు నిల్చున్నది చాలా బాగుంది, హైలైట్ అసలు. చూడండి, లుకింగ్ అవసరం. ఇంకా లేకుండా ఇక్కడున్న తాటి చెట్లు, ఆ కొబ్బరి చెట్లు, ఇట్స్ లుకింగ్ అవసరం. కూల్. ఇక్కడ నుంచి బాగా క్యాప్చర్ అవుతుంది. రాక్స్ సీన్ అయితే అది చూసారు కదా, బోట్ ఫిషింగ్ బోట్స్ అండ్ సమ్. ఇక్కడ అవసరం ఉంది, అది రాక్ షార్ప్ ఎడ్జ్ ప్లాట్ ఉందండి డిఫరెంట్. ఇట్స్ లుకింగ్ అవసరం. ఇట్స్ లుకింగ్ అవసరం. రాక్స్లో అయితే బ్యూటిఫుల్గా ఉంది అంతే రాక్స్. ఇంక పెద్ద రాక్ దొరికేసింది, నేను ఎక్కేసాను. ఇక్కడితో అయితే యారాడ బీచ్ ట్రిప్ ముగించేద్దాం. అండ్ ఇంకొక లాస్ట్ వన్ సిటీ వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూపించేస్తాను. సరే, ఇంకా ముగించేద్దాం, ఇదే లాస్ట్. ఇంకా గాయస్, మన కంటెంట్ ఇంకా ఎట్లాంటివి చాలా వస్తుంటాయి. మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ ఇంకా మంచి కంటెంట్ చేయగలుగుతా. ఏం లేదు, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, వీడియో నచ్చితే ఒక షేర్. ఎస్, ఆ స్నోలో పొగ్గొట్టాలో హర్రర్ సినిమాలో, ఇంగ్లీష్ హర్రర్ సినిమాలో కనిపించేలా కనిపిస్తున్నాయి ఇవన్నీ. మొత్తం పొగ మంచు. దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. అక్కడ చూశారు కదా, కొద్దిగా వింటర్ కాబట్టి లైట్ ఫాగ్ ఏర్పడింది. ఆగండి, వీడియో ఇంకా అయిపోలేదు. గాజోక సిటీకి ఒక లుక్ వేసుకోండి. Keep watching my videos. Signing off, Santosh. Bye bye.